మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయ దుకాణాల వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను జలగలా దోచుకుంటున్నారని సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయ దుకాణంలో వ్యాపారులు దోపిడీని అరికట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో కొందరు దుకాణదారులు కూరగాయల వ్యాపారస్తులు అధిక ధరలతో సామాన్య ప్రజలను దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రతి వారం పాటకొట్టు పేరుతో అధిక రేట్లకు కూరగాయలను విక్రయిస్తున్నారని ప్రజలకు అడ్డంగా దోచుకొని ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణలో లోపంతో దుకాణదారులు ఇష్టారాజ్యంగా అధిక రేట్లతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పండుగ సందర్భాల్లో కూరగాయల మార్కెట్లో అధిక ధరలతో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతూ ప్రజలను ఆర్థిక దోపిడీ చేస్తున్నారని సంబంధిత అధికారులు ఈ దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా చర్యలు తీసుకుంటున్నామంటూ ఈసారి కూడా షాపులను తనిఖీ చేయకుండా అందించే ముడుపులు మత్తులో జరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు వ్యాపారస్తుల ఆర్థిక దోపిడీని నిలువరించాలని, ధరల నియంత్రణ చట్టం అమలుపరచాలని, వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రతి దుకాణంలో ధరల పట్టికను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో హైకోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజనాల కోసం వ్యాజ్యం దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మణుగూరు పట్టణంలోని గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మణుగూరు మండలంలో కూరగాయల షాపుల యజమానులందరూ కూడా ఒక పాట కొట్టు అనేది ఏర్పాటు చేసి ప్రతి పండక్కి ప్రతి వారము ఒకసారి పాట కొట్టు అనే పేరుతో కూరగాయల ధరలు అత్యధికంగా అమ్ముతున్నారు. ఇదే విషయం పైన గతంలో మణుగూరు తహసీల్దార్కి, మణుగూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, మణుగూరు పురపాలక కార్మిక సంఘం కార్యాలయం అధికారి గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారి, ఐటీడీపీఓ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళు విచారణ నిమిత్తం ఇక్కడికి పంపించినా కానీ ఇక్కడ ఉన్న అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు రిపోర్ట్ పంపకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అదే ఈ నిర్లక్ష్య ధోరణి ఒక సంవత్సరం నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది. మణుగూరు మండలంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంది, సింగరేణి యాజమాన్యం ఉంది. ఇక్కడ ₹1,00,000 జీతం తీసుకునేవాడు ఉన్నాడు, ₹5,000 జీతం తీసుకునేవాడు ఉన్నాడు. ఇవాళ మణుగూరులో ఉన్నటువంటి కూరగాయల ధరలు చికెన్ మటన్కి సమానంగా అధిక పోటీ పడుతున్నాయి. ఒక సామాన్యుడు కూరగాయలు కొనాలంటే అత్యధికంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో ఒక కూరగాయల ధరలు ఒక కీరా దోసకాయ వచ్చేసి ఈరోజు మార్కెట్ రేట్ ఎంత అంటే కేజీ ₹36. కానీ మణుగూరులో కీరా దోసకాయ అర కేజీ ₹30 అమ్ముతుంది. ఇదేందని అడుగుతామంటే అది అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కనీసం ఇక్కడ ఉన్న అధికారులు ఏమన్నా స్పందిస్తారా అంటే వాళ్ళు కూడా స్పందించే పరిస్థితి లేదు. మణుగూరులో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇచ్చి దీన్ని తీసుకొని పోయి తెలంగాణ హైకోర్టులో, అదేవిధంగా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నటువంటి కూరగాయల షాప్ యజమానులపై హైడ్రా కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 20% మంది ఉద్యోగస్తులు ఉంటే 80% మంది నిరుపేదలు మాత్రమే ఉన్నారు. ఈ మణుగూరులో ఉన్నటువంటి పేదలు వారు ఆ కూరగాయలు, ఉప్పు, పప్పు కొనుగోలు చేయాలన్నా, కూరగాయలు కొనుగోలు చేయాలన్నా అత్యధికంగా టమాటాలు బయట ఈరోజు కేజీ ₹10 ఉంటే మణుగూరులో ₹15 చొప్పున అమ్మడం ఇలా జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉంటే కూడా వీళ్ళందరూ ఒక సిండికేట్ అయ్యి వాళ్ళు అమ్ముకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏందయ్యా అంటే వాళ్ళ కూరగాయల్లో మార్కెట్లో ఉన్నటువంటి చికెన్, మటన్ ధరలకు ఎలా ఉన్నాయంటే సామాన్యుడు కొనలేని దుస్థితిలో ఉంది. అలా అని కూరగాయలు, ఉప్పు, ఏది టమాటా, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు కొందామని అంటే నిన్న ఒక్కరోజు మణుగూరు దొండకాయలు, బెండకాయలు కేజీ ₹90 చొప్పున అమ్మిన దుస్థితి ఉంది. ఆ ఒక్కరోజు గతంలో ఇట్లా పాటకొట్టు పెడుతున్నారని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారికి మొన్న శనివారం రోజు సాయంకాలం ఫోన్ చేసి మీడియా పూర్వకంగా కూడా వాట్సాప్లో కూడా తెలియజేయడం జరిగింది. అయినా స్పందించలేదు. ఈరోజు ఆయనకు లిఖితపూర్వకంగా ఇచ్చి పేదలు ఈ మణుగూరు మండలంలో బతకాలా, సావాలా అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే హైకోర్టును ఆశ్రయించి హైడ్రాను ఆశ్రయించాలా అని తెలుసుకోవడానికే ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.